గోపాలురు యాగశాల వద్దకు వెళ్ళి అట్లే నివేదించిరి. భగవానుడే యాచించుచున్నాడని వినినను ఆ బ్రాహ్మణులు ఊరకుండరి. వారు క్షుద్రమైన స్వర్గప్రాప్తికై యజ్ఞము చేయుచున్నారు. చేసడి కర్మ అధికముగా చేసి అల్పమైన ఫలమును కాంక్షించుచున్నారు. మూర్ఖులైనను వారే పెద్దలమని అహంకరించుచున్నారు. వారు తాము ఆచరించు యజ్ఞమే గొప్పదని భావించుచున్నారు. కానీ సాక్షాత్తు భగవానుడే శ్రీకృష్ణుడని ఎరుంగరైరి. కర్మయందు ఉన్న శ్రద్ధ భగవాను యందు వారికి లేదు. దేశము కాలము యజ్ఞంలో అర్పించు ద్రవ్యంలో మంత్రములు తంత్రము ఋత్విక్కులు అగ్ని ఆ యజ్ఞం చే ఆరాధింపబడు దేవతలు యజ్ఞం చే యజమాని క్రతువు ధర్మము కూడా శ్రీకృష్ణుడే అంతర్యామిగా కలవి అని వారు ఎరుంగరు. సర్వాంతర్యామి ఆ పరబ్రహ్మయ్య శ్రీకృష్ణ భగవానుడని వారు ఎరుంగజాలరు. మర్త్య స్వభావము కలిగే వారు జ్ఞానహీనులే శ్రీకృష్ణుని మనుష్యునిగా భావించినారు. శ్రీకృష్ణుని ప్రార్థనను సరే అని వారు అంగీకరింపలేకపోయారు. పోనీ లేదు అని ఆయనను చెప్పక మౌనం వహించి ఉపేక్షించరి. గోపాలురు నిరాశ చెంది తిరిగి వచ్చి బలరామకృష్ణులతో జరిగిన వృత్తాంతమును విన్నవించరి. జగదీశుడైన శ్రీకృష్ణుడు వారు చెప్పిన దాన్ని విని మందహాసము చేసి మరొక ఉపాయము చెప్పాను. ఆ యజ్ఞశాలకు వెనుక పత్నీశాలలో వారు భార్యలు ఉందరు. నేను కోరితినని వారికి అద్దింపుడు. వారికి నా యందు ప్రేమ అధికము కావున తప్పక వసంగగలరు అని చెప్పాను. వెంటనే గోపాలుడు పత్నీశాల వద్దకేగి అచ్చట అలంకరించుకుని కూర్చుని ఉన్న బ్రాహ్మణ భార్యలతో వినయముగా ఇట్లు పలికిరి. అమ్మా నమస్కారము, మా మాటలను వినుడు. ఇక్కడకు దగ్గరలో గోపాలుడితో గోలును మేపుకునుచు బలరామకృష్ణుడు నిలిచి ఉన్నారు. వారికి ఆకలి అగుచున్నదని అన్నమును అడుగుడని మీ వద్దకు పంపినారు అని చెప్పినారు. బ్రాహ్మణ పత్నులు ఆ మాట వినగానే శ్రీకృష్ణ భగవాన్ని సేవించడి భాగ్యం లభించినదని ఉత్సాహముతో ఉరకలు వేయుచు మనసులో తొట్రుపాటుతో లేచి నివేదనమునకు సిద్ధముగానున్న భోజ్య పదార్థములన్నిటినీ పాత్రలలో పట్టుకొని బయలుదేరి నదులు సముద్రము వైపు పారుచున్నట్లు ఆగని వేగముతో పోవచుండరి. వారి మనసు భావము కృష్ణుని అందే నిలిచి ఉండెను. యజ్ఞంలో వినియోగించవలసిన పదార్థములను గోపాలులకు పెట్టబోచున్నారని యజ్ఞమునకు తగదని భావించి వారి భర్తలు తండ్రులు సోదరులు కుమారులు అడ్డముగా నిలిచి వారిని ఆపినారు. కానీ వారు ఆగలేక వారిని త్రోసి ముందుకు వెళ్ళిపోయారు. యమునా తీర ఉద్యానవనం అశోక వృక్షంలో నీళ్ళలో చిగుళ్ళచే మనోహరమైన ప్రదేశమున బలరామునితో శ్రీకృష్ణుడు నిలిచి ఉండగా బ్రాహ్మణ పత్నులు చూచినారు. ఏమి ఆ సౌందర్యము, ఏమి ఆ మాధుర్యము, ఏమి ఆనందము! నీలమేఘ శ్యామలమైన దేహము, మేలి బంగారు వన్నెగల పీతాంబరం, అడవి మాలికలతో నెమలపించముతో చిగుళ్లతో శరీరమంతయు అలంకరింపబడినది. గైరికాది ధాతువులు ఒంటిపై వ్రాసుకుని రంగస్థలమున నటుని వలె నిలిచి ఉన్నాడు స్వామి. తన సహచరుని భుజముపై ఒక చెయ్యి అనుకుని రెండవ చేతితో ఒక తామర పువ్వును పట్టుకుని త్రిపుచు నిలిచి ఉన్నాడు. చెవులో దాల్చిన కలువ పువ్వు చెక్కెలపై వేలాడుచున్నది. బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణ భగవాన్ని సౌందర్యంను వీనారే గాని చూడలేదు, చూచినారు. అతని యందు వారి మనసులు నిమగ్నమైనవి. నేత్రరంధముల ద్వారా స్వామి దివ్య సుందర రూపం తమలోనికి ప్రవేశింపచేసుకున్నారు. మనసారా లోన కౌగలించుకున్నారు. చూడలేదని తాపమును తీర్చుకున్నారు. తమ ఆత్మనే దర్శించినట్లు వారు తృప్తి చెందినారు. వేరొక దాన్ని పొందవలని ఆశ వారిని వీడిపోయినది. సర్వజ్ఞుడకు భగవానుడు వారి భావమును ఎరింగినాడు. వారిని చూచి నవ్వుచూ ఇట్లు పలుకుచున్నాడు. ఓ మహాభాగలారా, స్వాగతము, రండు, కూర్చోండు. మీకు మేము ఏమి చేయవలను? మమ్ము చూడవలని మీరు వచ్చినారు కదా, ఇది మీకు తగిన పనియే. తమ హితాహితములను వేచించుకొని కలిగిన జ్ఞానము కలిగిన వారు, తాము పొందదగిన ఫలమేమో ఎరింగిన వారు తమను తాము ప్రేమించుట కంటే ఎక్కువగా నన్ను ప్రేమించరు. ఆ ప్రేమకు హేతు ఉండదు, ఫలం ఉండదు. నా యందు ప్రేమకు ప్రేమయే ఫలము. అటు ప్రేమ కలుగుట చాలా భాగ్యము. నేను లోన ఉండట చేతనే తమ ఆత్మను తాము ప్రేమించరు. భార్యలను బిడ్డలను ఇంటిని ధనమును ప్రేమించుట కూడా నా సంబంధము ఉండుట చేతనే. అందుచే నన్ను మీరు ప్రేమించుట యుక్తమైనదే. కానీ ఓ పతివ్రతలారా, మీ భర్తలు మీతో చేరి ఉండుట చేతనే యజ్ఞంను పూర్తి చేయగలరు. వెనుకకు వెడలుడు. శ్రీకృష్ణుడు ఇట్లు పలుకుట ఆ స్త్రీలకు క్లేశమును కలిగించినది. తన్ను చూడవలని వచ్చిన మమ్మలను వెనుకకు వెళ్ళమనుచున్నాడని వారు బాధపడి శ్రీకృష్ణ భగవానితో ఇట్లు పలుకుచున్నారు. ప్రభువు నీవు ఇట్లు కూడముగా పలుకుట తగదు. నీ మాటను నీవు నిలుపుకొనుము. అలంకరింపబడు నీ పదమును చేరిన తులసి మాను మా కేశపాశ్రమంలో దాల్చవలని సకల బంధువులను తిరస్కరించి వచ్చినాము. ఇప్పుడు మమ్మల్ని వెనుకకు వెళ్ళుడు అనిచో మా భర్తలను గాని బిడ్డలే గాని మమ్మల్ని చేరనివ్వరు. ఇంకా మిగిలిన వారు ఆదరింతురా. నీ పాదములను చేరినా మాకు వేరొక గతి లేదు. నీవే మాకు రక్షకుడు, నీవే మాకు ప్రాప్యము, స్వీకరింపుము అని ప్రార్థించిరి. అప్పుడు భగవానుడు ఆ స్త్రీలతో ఇట్లు పలుకుచున్నాడు.
మీ భర్తలు మీపై కినుకు వహింపరు. మీ తండ్రులు మీ సోదరులు కూడా మిమ్మల్ని గౌరవించరే కానీ చులకనగా చూడరు. దేవతలు సామాన్య జనులు కూడా నాతో సంబంధము కలవారని మేము ఆదరింతురే గాని త్రోసిపుచ్చరు. నా యందు మనసు నిలిపిన వారు, నన్ను చేరిన వారు నా యందు నిరసమైన ప్రీతిని భక్తిని పొందుదురు. తర్వాత కొలది కాలమునకు నన్ను పొందగలరు. నన్ను గూర్చి వినుట, చూచుట, ధ్యానించుట, కీర్తించుట కలిగినంత భక్తి నా దగ్గరనే ఉండుట వలన కలుగదు. శ్రీకృష్ణుడు మనను అనుగ్రహించుటకు మనుష్య రూపంన ఉన్నాడు కానీ సాక్షాత్తు భగవంతుడే. కానీ బాహ్యముగా చూచినచో మానవ మాతృడుగా కనిపించుచున్నాడు. అతని యందు ప్రేమ కలుగుట జన్మాంతరమున సుకృతముచే పాపము పోయిన వారికే కలుగును. వారు క్షుద్రమైన లౌకిక భోగములను కాంక్షింపరు, వారు వ్రతములను ఆచరింపరు. ఇటే స్థితి కలిగిన వారే జ్ఞానుల్లో అగ్రసేరులు. దీనికి కర్మలు ఆచరించుట గాని, పురుషులవుట గాని, బ్రాహ్మణులే వేదాధ్యయనము చేయుట గాని, యజ్ఞాది కర్మలు ఆచరించుట గాని కారణములు కావు. యజ్ఞాది కర్మలు క్షుద్రమైన అనిత్యమైన స్వర్గాదులను కలిగించినవే కానీ భగవత్ ప్రాప్తికి సాధనములు కావు. శ్రీకృష్ణుడే అన్నమును అడిగినాడు. యజ్ఞంలో వినియోగించు పదార్థములను భుజించుటకు గోపాలులకు అర్హత లేదని బ్రాహ్మణులు తిరస్కరించిరి. శ్రీకృష్ణునికి అర్పించుట కంటే భాగ్యం లేదని విప్రపత్నులు భావించినారు. యజ్ఞ స్వరూపుడు, యజ్ఞ భోక్త, యజ్ఞ ఫలప్రదుడు శ్రీకృష్ణుడే. కేవల కర్మనిష్ఠులకు బ్రాహ్మణులు దీన్నే గుర్తింపలేకపోయారు. వేదాధ్యయనము లేని వారైనను, గురు శుశ్రూషచే జ్ఞానమును పొందని వారైనను, కర్మనిష్ట లేని వారైనను వారి భార్యలు శ్రీకృష్ణునే భగవానుగా ప్రేమించి సకల పదార్థములను వానికే నివేదింప సిద్ధపడిరి. దీన్నే భగవద్భక్తి కలుగుటకు కారణము జాతి కాదు, విద్య కాదు, కర్మ కాదు, నడుబడి కాదు, భగవద్ అనుగ్రహమే కారణము అని మనము గుర్తించవలెను. బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణ ఆజ్ఞను అనుసరించి యజ్ఞశాలకు మరలి వచ్చిరి. పురుషులు వారిపై అసూయ చెందక వారితో కలిసి యజ్ఞంను పూర్తి చేసిరి. అతడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగను. బ్రాహ్మణ పత్నులలో ఒక ఆమెను ఆమె భర్త కదనీయక బలత్కారంగా పత్నీశాలలో నిలిపివేశను. ఆమెకు అందరికంటే శ్రీకృష్ణుని యందు భక్తి అధికము, కానీ కదలలేకపోయినది. శరీరం అచ్చటనే ఉన్నను, మనసులో కృష్ణుని చేరియే ఉన్నది. పరమానందంను అనుభవించినది. ఈ శరీరంతో చేరలేకపోతే అని మహాదుఃఖమును పొందినది. లోపల శ్రీకృష్ణ సమాగమముచే సుఖము, బాహ్యమున శ్రీకృష్ణ వియోగంచే దుఃఖము ఏకకాలంలోనే అనుభవించుచున్నది. ఆమె పూర్వజంలో చేసిన పుణ్యము పాపము కూడా నిశ్శేషముగా అనుభవింపబడినది. పుణ్యము సుఖము నిచ్చును, పాపము దుఃఖమునిచ్చును. రెండిటిని పరిపూర్ణముగా అనుభవించుటచే ఆమె పుణ్యపాపం రెండును వీడిపోయినవి. ఆమె వారు తిరిగి వచ్చేసరికి ప్రాణములనే వదిలి శరీరబంధము పోయి పరమాత్మను చేరను. భగవత్ సన్నిధానము కంటే ప్రేమపూర్ణమైన ఆమె భావన తపన వెంటనే మోక్షంలో సొంగినది. ఇది శ్రీకృష్ణుని భక్తి ప్రభావము. భగవానుడు వారు తెచ్చిన చతుర్విధ మూలగు పదార్థములను గోపాలకులకు పెట్టి తాను బలరామునితో కలిసి ఆరగించెను. ఈ విధంగా లీలా మానుష రూపుడైన భగవానుడు తన్ను ప్రేమించుడి యొక్క మహిమను, అట్టి ప్రేమ కలుగుటకు అధికారులు ఎవరు అని ఈ లీలచే నిరూపించినాడు. బ్రాహ్మణులు యజ్ఞము పూర్తయిన తర్వాత ఈ సన్నివేశమును పరిశీలించి పశ్చాత్తాప్తులే బాధపడి లజ్జనందిరి. సర్వేశ్వరుడే మత్స్య రూపంలో ఉండి యాచించిన అవసంగలేకపోతేమే మనము చేయు కర్మలు ఎవరిని ఆరాధించుటకో వాడే వచ్చి అడిగినో లేదంటేమే. స్త్రీల అలౌకికమైన భక్తి ఎంత గొప్పది! వారు అతని దివ్యత్వను చూడగలిరి, భక్తి కలిగి తరించిరి. మేము అది లేక చెడితిమి. శ్రీకృష్ణ భక్తి లేని మా బ్రాహ్మణ జన్మ ఎందుకు, మా వ్రతములు ఎందుకు? ఎన్నో చదివి ఏమి ఫలము? ఉత్తమ వంశమును జన్మించుట, యజ్ఞాది కర్మలు బావుగా చేయగలుగుట, మనసును పరిశుద్ధమనర్చి ఆ భగవాన్ ఎందు భక్తి కలిగించుటకే కదా. ఆ భక్తి కలుగని నాడు ఇవి అన్నీ వ్యర్థము. భగవంతుడు మా యోగులకు కూడా మోహపరచును. లోకంలోని మానవులకు జ్ఞానమును బోధింపజాలిన గురువులము మేము, కానీ మా జ్ఞానము మాకు ఉపయోగపడలేదు. ఏం ఆశ్చర్యము! మా స్త్రీలకు జగద్గురువుకు శ్రీకృష్ణుని యందు అత్యధికమైన ప్రీతి కలిగినది. సంసారమునని మృత్యుపాసనని ఛేదించుకుని జాలిరి. వీరికి ఉపనయనము లేదు, గురుకులవాసము లేదు, తపస్సు లేదు, ఆత్మవిచారము లేదు, సంధ్యావందనాదులు లేవు. ఏమీయూ లేకుండా వారికి కృష్ణుని యందు అంతటి భక్తి కలిగినది. మాకు అన్నయో ఉన్నను యోగీశ్వరేశ్వరుడకు శ్రీకృష్ణుని యందు అంతటి భక్తి కలుగలేదు. మేము స్వార్థమును ఎరుంగలేకపోతమి, మా ఆత్మలకు మేము మేలు కలిగించుకునలేకపోతమి. ఈ లౌకిక భావంతో ఉన్న మాకు సాక్షాత్తు భగవానుడు కబురు పంపి తమ వారిచే ఎరుంగ చేసిన జ్ఞానము కలుగలేదు. ఎంతటి మూర్ఖులము! ఐశ్వర్యమును, కైవల్యమును, మోక్షమును ఇచ్చువాడు అతడే. అతడే నియమించువాడు. కొరదగినది ఏదియూ లేక పరిపూర్ణమైన వాడు. అతడు మనల్ని యాచించినాడు అనుకున్న ఎంత అజ్ఞానము! మహాలక్ష్మి బ్రహ్మాది దేవతలందరినీ వదిలి ఆ భగవాన్ని పాదస్పర్శ కోరి అతన్నే వరించి క్షణకాలము వదలకయున్నదే. అట్టివాడు మమ్మల్ని యాచించినాడు. మాయా మమ్మల్ని ఆవరించి మాకు అతని స్వరూపం తెలియకుండా చేసినది. మేము ఆచరించు యజ్ఞమే ప్రధానమని అనుకుంటుమి. యజ్ఞము, యజ్ఞంలో వినియోగించు మంత్రములు చేసేది, క్రియాలాపములు సమర్పించు హవిసు యజ్ఞము చేసేది యజమానులమైన మేము అన్నీయూ అతని ఆధీనమై నడుచుచున్న వారమే కదా.
అట్టి భగవానుడే యదువంశంలో జన్మించినాడని వింటిమి. మూఢులమై నమ్మలేక గుర్తింపలేకపోతుమి. ప్రాయశ్చితముగా అఖండ జ్ఞానస్వరూపుడు సర్వజ్ఞుడు అయిన కృష్ణ భగవానునికి నమస్కారము ఆచరించుచున్నాము. మాయామోహితులమై తన మహిమను ఎరుంగలేని మా అపచారము అతడే క్షమించుగాక అని తమ తప్పులను బ్రాహ్మణులు గుర్తించినారు. కానీ కంసుని వద్ద భయముచే ఒక్కసారి వెళ్ళి శ్రీకృష్ణుని చూడవలనని యునను సాహసించలేకపోయారు. ఎంతటి దురదృష్టవంతులో చూడు. మనకు జ్ఞానము కలిగినను ప్రయోజనము లేదు. మనలోనున్న రజస్తమస్తులు పూర్తిగా తగ్గి సత్వగుణము ఆవిర్భవించినా గాని వాణ్ణి దర్శింపలేము. అట్టి మహాభాగ్యము వాని అనుగ్రహము చేతనే కలుగును. ఇంద్రియాగభంజనము గోవర్ధనోధరణం. శరదృతువులో కొత్తగా పంట వచ్చిన తర్వాత ఇంద్రుని అనుగ్రహముచే వర్షంలో పడి పంట పడినది అని కృతజ్ఞతతో గోపాలుడు ఇంద్రయాగము చేయుచుందురు. దానికి కావలసిన ఏర్పాటును గోపాలుడు చేయుచుండగా శ్రీకృష్ణుడు బలరాముతో కలిసి వారి వద్దకు వెళ్ళెను. అన్నీ ఎరింగినవాడు భగవానుడు, అందరికీ లోన ఆత్మగా ఉండేవాడు అతడే. వయసులో వృద్ధులైన నందాదులు సత్యమైన విషయము తెలియదు. అందుచే వారికి వర్షమునిచ్చేవాడు ఎవడో, యాగములచే ఆరాధింపబోవాడు ఎవడో తెలియజేయవలని భగవానుడు సంకల్పము కలిగిన. సర్వేశ్వరుడు భగవానుడు, సకల దేవతలు అతనికి శరీరంలో వంటి వారు. వారిలో భగవానుడు ఆత్మగా ఉండి వారి ద్వారా లోక నిర్వహణకు ఆవశ్యకములైన కార్యములను చేయించుచుండును. దేవతలు స్వతంత్రులు కారు. ఇంద్రునకు వర్షాధిపత్యమును, వరుణునకు జలాధిపత్యమును ఇచ్చి సకల దేవతలచే అతడే లోక నిర్వహణ చేయించుచున్నాడు. దేవతలకు చేయు ఆరాధనలను వారిలో నుండి అతడే స్వీకరించును. వారిని ఆరాధించడి వారికి వారి ద్వారా ఫలమును అతడే ఇచ్చును. ఈ రహస్యమును భగవద్గీతలో శ్రీకృష్ణుడే వివరించినాడు. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సజ్జామి చ. లోకమునకు ఎండనిచ్చువాడను నేనే, వర్షము లేకుండా అడ్డడివాడను నేనే అనినాడు స్వామి. అట్లే ఏప్యన్య దేవతా భక్త్యాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ యజంతి అవధిపూర్వకం. దేవాంతరాములను ఆరాధించువారు కూడా నన్నే ఆరాధింతురని చెప్పినాడు. వారిచ్చెడు ఫలములను మయైవ విహితాన్ హితాన్, నేను ఇచ్చిన వాటినే ఇత్తురని చెప్పినాడు. ఇట్లు సర్వదేవాంతర్యామియగు భగవానుడే వాసుదేవుడు. ఈ రహస్యము నందాదులకు తెలియదు. వారు శాస్త్రములలో చెప్పినట్లు ఇంద్రునకు యాగము చేయవలని చేయుచున్నారు. కానీ వారికి తత్వజ్ఞానము లేదు. దాన్ని కలిగింపవలని భగవానుడు సంకల్పించను. వాసుదేవుని మహిమలను చూచుచున్నను అతడు భగవానుడు అని నందాదులు సంతతము గుర్తించిన వారు కారు. శ్రీకృష్ణుడు బాలుడు, నందాదులు వృద్ధులు. పశువాన్ని వారు అడుగుదురా. అందుచే శ్రీకృష్ణుడే స్వయముగా వారి వద్దకు వెళ్ళి వినయంతో ఇట్లు ప్రశ్నించెను. నాయనా, ఏమి హడావిడి? మీరందరూ ఏదో కార్యము చేయుటకై సిద్ధపడుచు ఉన్నట్లు ఉన్నారు. ఏ ఫలమునకు ఎవరి కొరకు ఈ యజ్ఞమును చేయుచున్నారో నేను తెలుసుకొనవచ్చునా అంటూ నాకు చెప్పుడు. తెలుసుకొనవలనని నాకు కోరికగా ఉన్నది. ఈ రహస్యమును కానిచో తెలియజేయుడు. ఆయనను మీ వంటి సాధువులకు తమవారు పైవారు అనే భేదం ఉండదు కదా. శత్రువులు మిత్రులు అనే భేదం ఉండదు కదా. శత్రువులకు తలస్థులకు చెప్పరాదు, కానీ మన మంచిని కోరి వారికి రహస్యమును చెప్పవచ్చును కదా. మనము ఏ కర్మలను ఆచరించినను ఎందులకు చేయుచున్నామో తెలుసుకొని ఆచరించవలెను. జ్ఞానము కలవానికి ఫలము సిద్ధించినట్లు జ్ఞానం లేని వానికి సిద్ధింపదు. ఇప్పుడు మీరు చేయు యాగమును ఆలోచించి చేయుచున్నారా, లేక సామాన్య జనుల వలె అందరూ చేయుచున్నారు కదా అని మూఢంగా చేయుచున్నారా? తెలియజేయు ప్రార్థించుచున్నాను అని కోరెను. అప్పుడు నందుడు ఆ మాటలు విని, పర్జన్యుడు అనగా ఇంద్రుడు వర్షాది దేవత. ఆ ఇంద్రునకు మేఘములు వశవర్తులు. అతని ఆజ్ఞ చేతనే మేఘములు వర్షించును. సకల జీవులకు ప్రాణాధారణకు సాధనము, ప్రాణములకు పోషకము జలము. దాన్ని అతడే ఒసుంగును. మేఘాధిపతిని గూర్చి లోకులందరూ అతని వీర్యముచే వచ్చిన వర్షముచే పండిన పంటలు ఇంటికి రాగానే ఆ ద్రవ్యములతో ఆరాధన చేతురు. ఆరాధన చేసి మిగిలిన ద్రవ్యములతో తమ జీవన యాత్రను నడుపుకొందురు. అట్లు చేసినందువలన మానవులకు ధర్మము, అర్థము, కామము కూడా సిద్ధించును. ఇంద్రుడే మానవులకు ఫలము ఒసుంగువాడు. పెద్దల నుండి ఆచారంగా వచ్చుచున్న ఇంద్రయాగము కామము చేయగాని, లోభము చేయగాని, భయము చేయగాని చేయని మానవుడు సుఖము పొందడు, దుఃఖమునే పొందును అని చెప్పెను. నందుని మాటలను విని శ్రీకృష్ణుడు ఇంద్రునికి కోపము కలుగునట్లు తండ్రితో ఇట్లు పలుకుచున్నాడు. మనము చేసిన యాగము కర్మ కాదా? కర్మ చేయగానే నశించును. దానికి చైతన్యము లేదు. అందుచే అకర్మ మనకు ఫలము ఇయ్యదు. ఈ
ఆ కర్మచే సంతసించిన ఇంద్రుడు ఫలము ఇచ్చును అనుకొనిచో అతను అనుగ్రహించినప్పుడే వర్షం నీయగలడా? అట్లయినచో కర్మ చేయని వారికి అనుగ్రహించి వర్షం నీయగలడా? కర్మ చేసిన వానికే వర్షము పడును అనినచో కర్మయే ఫలమునిచ్చుచున్నది అని అనుకొనవలను. కానీ అది అచేతనము, క్షణికము కనుక అది ఫలమును ఇయ్యజాలదు. తమ తమ కర్మలను అనుసరించి ఫలము ఇచ్చిన నాడు ఇంద్రుడేమి చేయగలడు? సర్వభూతములకు నియమితమగు స్వభావములు వెనుకటి జన్మల్లో చేసిన కర్మలచే ఏర్పడును. వారి స్వభావానుగుణముగా సత్వ రజస్సమస్సులు వారిని ప్రేరేపించగా కర్మలను చేయుచుందురు. అందుచే జీవుడు వెనుక జన్మలో చేసిన కర్మను అనుసరించి జన్మను పొందుతారు. ఆ జన్మంలో వెనుకటి వాసనలచే ఏర్పడిన స్వభావానుగుణముగా కర్మలు చేయును. ఆ కర్మలే ఫలమిచ్చుచుండును. ఇంద్రాదులకు వర్షంలోనిచ్చు స్వభావము కూడా కర్మచే ఏర్పడినదే. కర్మ తారతమ్యముచే దేవ మనుష్యాది శరీరంలో వచ్చుచుండును. శత్రువు మిత్రుడు తటస్థుడు అగుట కూడా కర్మచేతనే. ఈనాడు యజ్ఞము చేసేడి వాడే కర్మ ప్రాబల్యంచే ఒకనాడు ఆ కర్మకు ఫలమునీయగల సమర్థుడు అగును. అందుచే అన్నిటికీ మూలము కర్మయే. అది మన స్వభావానుగుణముగా ఏర్పడుచుండును. మనమిప్పుడు జీవించుచున్నది కర్మచేతనే. కావున కర్మయే మన చేత ఆరాధింపదగినది. కర్మయే మనకు దేవత. ఒకదాని వలన జీవించుచు వేరొక దాన్ని ఆరాధించుట వ్యభిచారము, కులత. ఒకనిచే పోషింపబడుచు వాణ్ణి ఆరాధింపక వేరొక పురుషుని అనుసరించుట ఎంత దోషమో, తనకు ఫలమిచ్చు కర్మను వదిలి దేవతలను ఆరాధించుట అంత దోషము. స్వభావం అనుసరించి ఒకరికి ఒక్కొక్కటి వృత్తిగా కల్పించబడినది. బ్రాహ్మణులు వేదాధ్యయనము చేయుట, చెప్పుట, యాగము చేయుట, చేయించుట వృత్తిగా జీవింపవలెను. అట్లే క్షత్రియులు లోకమును రక్షించును, జీవింపవలెను. వైశ్యులు వాణిజ్యము, వ్యవసాయము, పశుపాలనము, వడ్డీ వ్యాపారము అను 4 జీవింపవలెను. మనము ఆ జాతికి చెందిన వారము. మన స్వభావం అనుసరించి పశుపాలనము మనకు వృత్తి. ఈ ప్రవృత్తులకు సాగుటకు సత్యము, రజసు, తమస్సు కారణములు. ఈ లోకము యొక్క సృష్టికి, రక్షణకు, ప్రళయమునకు కూడా రజస్సు, సత్యము, తమస్సులే కారణము. రజోగుణముచే ప్రేరణ కలిగి స్త్రీ పురుషుల సంయోగము నొందుటిచే సృష్టి కలుగుచున్నది. రజోగుణముచే ప్రేరితములైన మేఘములు వర్షించుచున్నవి. అంతేగాని దానికి ఒకరు కోరుట, ఆరాధించుట కారణము కాదు. సముద్రములు, పర్వతములు వర్షములను కాంక్షింపవు, కానీ వానిపై కూడా వర్షం పడుచున్నది. అందుచే మనము మన వృత్తిని ఆరాధించవలెను. మన వృత్తి పశుపాలనము. పశు పోషణకు పచ్చికనిచ్చడిది, నీటిని ఇచ్చడిది గోవర్ధనము. అందుచే మనము గోవర్ధనమునకు పుష్టి కలుగుటికై యాగము చేయవలెను. ఆ యాగము చేయించుటకు కావలసిన ప్రక్రియ ఎరింగిన బ్రాహ్మణులకు నమస్కరించవలెను. పాలనిచ్చెడు గోవులను ఆరాధింపవలెను. అంతేగాని ఇంద్రునికి యాగము చేయుట అనావశ్యకము. ఇంద్రయాగమునకై మీరు సంపాదించిన పదార్థములతో గోవర్ధన యాగము చేతము. అన్నము, పప్పు, పాయసము మొదలగు పదార్థములన్నిటినీ వండి అగ్నిలో మంత్రపూర్వంగా హోమము చేతను గోవులకు భక్ష్యములను, భోజ్యములను పెట్టెదము. వేదాధ్యయనము చేసి మంత్రములను చెప్పిన బ్రాహ్మణులకు గోవులను, దక్షిణలను వసంగుదము. కుక్కలు మొదలగు అల్ప జంతువులు మొదలు సకల జంతుజాలనకు, పతితలు మొదలు పతివ్రతల వరకు అన్నముతో సమారాధనము చేయుదము. గోవులకు పుష్కలముగా మేత పెట్టెదము. గోవర్ధన పర్వతమునకు ఆరాధనగా ఆ పదార్థములన్నిటినీ గోవర్ధనమునికే సమర్పింతుము. మనమందరము అలంకరించుకుని భోజనము చేసి చందనాదులు పూసుకొని మంచి వస్త్రములను దాల్చి గోవులకు, బ్రాహ్మణులకు, అగ్నికి, పర్వతములకు ప్రదక్షిణము చేయుదుము. ఇదియే మనము చేయవలసిన యాగము అని నా అభిప్రాయం. మీకు సమ్మతమైనచో ఈ యజ్ఞము చేయుదుము రండు అని చెప్పాను. శ్రీకృష్ణ భగవానికి ఇంద్రునికి కలిగిన అహంకారంను తొలగించవలని సంకల్పం కలిగినది. భగవానుడే బయట కాలరూపియే లోకమును నడిపించుచున్నాడు. పురుష రూపుడై శరీరంలో నియమించు తత్వమే నియమించుచున్నాడు. అందుచే ఎవరు ఏ పని చేసినా అది వారి స్వభావమును అనుసరించి సర్వేశ్వరుని నియమం సాగుచున్నది. కానీ వారు స్వతంత్రులై చేసేది కాదు. ఎవరును మనం నియమించేవారు లేరని
అనిపించుచుండెను. కాలం అనుకూలంగా లేనిచో మానవుడు అనుకున్న కార్యము నెరవేరదు, అనుకూలము అయిన నాడే నెరవేరును. ఇంద్రియములకు గోచరము కాకుండా కాలం నుండి ఒక పదార్థము భగవదాత్మకై వెలుపల సాగుచున్నది. అన్ని పదార్థంలో వ్యాపించి నియమించేవాడు ఈశ్వరుడు. వాని నియమనము చేతనే సకల భూతముల యొక్క ప్రవృత్తిలో సాగుచున్నవి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయే, నా వలననే అన్ని వ్యాపారములు జరుగుచున్నవి అని భగవద్గీతలో చెప్పినాడు. అందుచే ఎవరు ఏ వ్యాపారం చేసినను లోనున్న ఈశ్వరుడు చేయించున్నదే. ఈశ్వరుడు కనపడడు, కాలము కనపడదు. అందుచే తాను చేసే పనిని తానే చేయుచున్నానని అహంకరించుచుందురు. అహంకరించి ఆ చేసిన పనికి సత్కారమును సన్మానమును కాంక్షించుచుందురు. ఇంద్రునికు ఈ స్థితి కలిగినది. అతడు దేవతలకు అధిపతి. వారు జ్ఞానము కలవారే, కానీ రజోగుణముచే ఈ విషయము వారికి మరుపు వచ్చినది. తానే వర్షమునిచ్చుచున్నానని ఇంద్రుడు భావించుచున్నాడు. ఆ గొప్పతనము తనదే అనుకొన్నాడు. మనుషులు చేయు ఆరాధనము తనకే అనుకొన్నాడు. ఇది అహంకారము, గర్వము. తాను చేయనది వాని వలననే, తాను పొందిన ఆరాధనము తమ ద్వారా వానికే చెందినదని భావించవలసిన స్థితి అహంకారము చే మరుగున పడినది. ఇంద్రుడు తాను వర్షింపజేయుచున్నాను అని అనుకున్నాడు. ఈ అహంకారము పోగొట్టవలనని భగవానుడు తలంచినాడు. నందవ్రజమున పెద్దలకు ఈ విషయం ఎంతయో తెలియదు. శ్రీకృష్ణుడు చెప్పినది బాగున్నదని నందగోపుడు మొదలగు పెద్దలందరూ అంగీకరించరు. అతడు చెప్పినట్లే పుణ్యాహవాచనము చేయించి బ్రాహ్మణులచే హోమము చేయించిరి. బ్రాహ్మణులకు గోవులకు అర్పించిరి. తాము భుజించి అలంకరించుకుని గోవర్ధన పర్వతమునకు చేసిన పదార్థంలో అన్నిటినీ నివేదనము చేసి పర్వతంను అధిరోహించి అచ్చట ఆ పదార్థములను పోసిరి. అందరూ కృష్ణునితో కలిసి గోవర్ధనమునకు ప్రదక్షిణము చేయుటకు బయలుదేరి. శ్రీకృష్ణుడు వారితో కలిసి ప్రదక్షిణము చేయుచుండెను. వేరొక రూపముతో పర్వతంపై నిలిచి, ఓ గోపకులారా, నేనే గోవర్ధనుడను. మీరు చేసిన యాగములకు సంతసించితిని అని పలుకుచూ సమర్పించిన పదార్థములను ఆరగించెను. క్రింద ప్రదక్షిణము చేయుచు తాను కూడా వారితో పాటు తనకే నమస్కరించుకొనుచుండెను. గోవర్ధనుడు ఎంత అనుగ్రహించినాడో చురుడు ప్రత్యక్షంగా వచ్చి మనమిచ్చిన పదార్థములను స్వీకరించి అనుగ్రహించినాడు. మనకు గోవులకు క్షేమమును కలుగుటకు వారికి నమస్కరింతము అని వారితో కలిసి తానే తనకు నమస్కారము చేయించుకొనుచు నమస్కరించుచున్నాడు. ఇట్లు ఇంద్రయాగము గోవర్ధన యాగముగా వాసుదేవునిచే ప్రేరేపింపబడిన గోపాలుచే ఆచరింపబడినది. ఆనందంతో వారందరూ కృష్ణునితో కలిసి నందవ్రజమును కేగిరే. తన యాగములకు విఘ్నము చేసినాడని ఇంద్రునికు శ్రీకృష్ణునిపై కోపం వచ్చినది. కృష్ణుడే తమను రక్షించేవాడిని ఇంద్రయాగమును మానిన గోపాలులపై నందాదులపై కోపం వచ్చినది. తానే నియంత్రణను దురభిమానము కలవాడు ఇంద్రుడు. అందరినూ నియమించు ఈశ్వరుడు భగవానుడే అని అజ్ఞానముచో మరిచినాడు. కోపము కలిగి అహంకారి అయి పలుకుచున్నాడు. ఓహో, గొల్లలకు ఐశ్వర్యమదం ఎంతటిది! మనుష్యమాతుడైన కృష్ణుని ఆశ్రయించి దేవతలని అవమానపరిచినారు. యజ్ఞయాగాది కర్మలే సంసార సాగరునకు తరింపచేయుటకు దృఢమైన నౌకలని మరిచినారు. తర్కముచే యుక్తులచే యాగములను వదిలినాడు. లౌకికమైన సంపద గాని మోక్షము గాని ఎట్లు కలుగును? శ్రీకృష్ణుడు మాటకారి, మూర్ఖుడు, అవినీతుడు, జ్ఞానహీనుడు, తానే పండితుడని గర్వించువాడు. అట్టి ఒక మానవ మాతృని ఆశ్రయించి నాకు అప్రీతిని కలిగించినారు. పంటలు పండి సంపదలు కలుగుగానే గోపులకు గర్వం వచ్చినది. కృష్ణుడు ఎగద్రోసినాడు. ఇట్లు ఆగ్రహించి తన మేఘ గణములకిట్లు ఆదేశించెను. వారి ఐశ్వర్యమును తొలగునట్లు చేయుడు. ఓ మేఘములారా, మీరు వర్షించి గోవులను నాశమరించుడు. నేను కూడా ఐరావతమైన గజమునెక్కి వాయుమండలంతో నందవ్రజమునకు మీ వెనుకలైన నందగోపుని అంతమొందించుటకు వచ్చుచున్నాను అనెను. ఇట్లు ఇంద్రుడు ఆజ్ఞాపించగానే మేఘములు కదలనారంభించెను. మెరుపులు మెరియుచు, ఉరుములు ఉరుముచు, పిడుగులను పడద్రోయుచు తీవ్రమైన వాయువులచే ప్రేరేపింపబడి వడగళ్లవాన్ను వర్షించినవి. స్తంభముల వలె స్థూలమైన వర్షధారలు పడుచున్నవి. ఎడతెగక పడుచున్న ఆ వర్షంచే జలప్రవాహము భూమినంతయు ముంచినది. ఎత్తు పల్లములు తెలియకుండా అంతయు జలమయమైనది. ఆ గాలులతో వర్షములతో గోవులు, గోపాలురు, గోపికులు చలికి గజగజ వణికిపోవచ్చు. శిరసులను, శరీరమును, పసిబిడ్డలను చేతనంత వరకు ఆచ్ఛాదించుకొనుచు శ్రీకృష్ణుని సన్నిధికి వచ్చిరి. కృష్ణ మహాభాగా, గోకులనంతకు నీవే నాదుడవు. ఇంద్రుడు కోపించినాడు. మమ్మను నీవే రక్షింప సమర్థుడవు అని ప్రార్థించిరి. రాళ్ల వర్షము పడుచుండుటచే మొత్తము గోకులం అంతయు గడ్డ కట్టినట్లు అయినది. భగవానుడు దీన్ని చూచి ఇంద్రుడు కోపించి వర్షంను కురిపించుచున్నాడని గుర్తించెను. వర్ష ఋతువు వెళ్ళిన తర్వాత శరదృతువులో పెనుగాలితో రాళ్ల వర్షము పడుచున్నట్టు చూచి తన యాగము విగ్రహము చేయబడినదని ఇంద్రుడు కోపించి గోకులను నాశనము చేయుటకు వర్షించుచున్నాడు. దీనికి ప్రతీకారం చేయుదును. ఇంద్రాదులు నేను ఒసంగిన అధికారంచే వర్షము కురిపించగలవారు అయినను నేడు తామే స్వతంత్రులమని అహంకారము వారికి కలిగినది. ఈ అజ్ఞానము తొలగించెదను. దేవతలు
సహజముగా సత్వగుణమును కలవారు, నా యందు భక్తి కలవారు. కానీ ప్రకృతి సంబంధం వారికి కూడా తప్పదు. అందుకే అప్పుడప్పుడు తమోగుణము ఆవరించుచుండెను. ఈ అహంకారం నేనే తొలగించును. గోపాలుడు నేనే శరణమని నమ్మిన వారు, అందుచే నా వారిని నేనే కాపాడుకొనవలను. ఇద్దరును భక్తులే, ఇంద్రుడు కూడా భక్తుడే. కానీ తమోగుణముచే అహంకారము కలిగినది. శరణాగత రక్షణము నా కర్తవ్యము, ఇంద్రుని అహంకారము తొలగవలను, గోపాలుడికి రక్షణము జరగవలను అని ఆలోచించి గోవర్ధనమునకు ఆరాధించదమే. కనుక గోవర్ధనమే మనకు రక్షింపగలదని తన చేతితో ఆ పర్వతంను ఎత్తి బాలుడు పుట్టగొడుగును పట్టినట్లు అవలేలగా ధరించి నిలిచెను. భగవంతుడు సర్వంతర్యామి, అతడే వాసుదేవుడు. అంతటా వ్యాపించి ఉండి అందులో ఉన్నందువలన తన జ్ఞాన శక్తాదులు ఏమియో తగ్గక ప్రకాశించేవాడు. వాసు అంతటా వ్యాపించిండువాడు, అన్నిటినీ తన సంకల్పంచే నిలుపువాడు. దేవ వాణిలో నుండి జ్ఞాన శక్తాదులతో ప్రకాశించేవాడు. చేతనములలో అచేతనములలో వ్యాపించి ఉండువాడు. అతనుండుట చేతనే సకల పదార్థములకు స్వరూపము సిద్ధించును. సకల పదార్థంలో వాని పనులు చేయను. కానీ వాసుదేవుడు కానరాడు. ఆ వాసుదేవుడే శ్రీకృష్ణుడు. ఇతడు సర్వాంతర్యామి, కానీ మానవుడిగా మనకు కనిపించుచున్నాడు. ఇది ఇతని లీల. ఈ లీలా మానుషుడు ఇంద్రుడు కూడా తెలుసుకొనలేక మొహపడినాడు. అతని సంకల్పము చేతనే ఇంద్రునికి వర్షింపచేయు అధికారము వచ్చినది. అచేతనమైన పర్వతము అతని సంకల్పము చేతనే నేడు గోపాలులకు ఆశ్రయించుటకు పైకి లేపబడినది. ఈ రహస్యం ఎరుగగల జ్ఞానముండి చేతనులు అజ్ఞానము చే మరచిపోవచ్చుందరు. భగవానుడు ఈ రహస్యంను ఆవిష్కరించుచున్నాడు. గోవర్ధనమును పైకి ఎత్తినాడు. అది విశాలమైన పర్వతము. దాన్ని పైకి ఎత్తి గుడుగు వలె ధరించినాడు. దాని క్రింద నందవ్రజంలోని గోవులు, గోపాలుడు, గోపికలు నిలవగలిగినంత స్థలము కలదు. శ్రీకృష్ణ భగవానుడు గోపాలుడు అందరినీ నిర్భయముగా దాని క్రిందకు రండి అని ఆహ్వానించినాడు. 5 ఏండ్ల పిల్లవాడు శ్రీకృష్ణుడు. పైకి చూచుటకు బాలుడు. కొండ చాలా పెద్దది. పడినచో ఏమగుదుమో అని అందరూ భయపడుచుండిరి. భయపడకుడు, నా చేతిపై నుండి కొండ జారదు. ఈ గాలి నుండి రాళ్లవాన నుండి మీ రక్షణమునికే నేను ఈ పర్వతంను ధరించి తిని నిర్భయముగా లోనికి రండి అని భగవానుడు ఆదేశించెను. వారికి భయము తగ్గలేదు. కానీ వెలుపల ఉన్న రాళ్లవానచే చనిపోదురు కదా. శ్రీకృష్ణుడు చెప్పినదే నిజమైనచో కొండ క్రింద సుఖముగా ఉండవచ్చు కదా. బయట నిల్చుట కంటే లోన చేరుటే మంచిదని గోపాలుడు నిశ్చయించుకుని శ్రీకృష్ణుని మాటలతో మనసు ధైర్యం కలవారే గోవులతో, దూడలతో, తమ తమ ఆస్తులతో, పరివారముతో దాని క్రిందకు చేరిరి. విశాలమగు స్థలం ఉండుటచే అందరూ సుఖముగా ఉండిరి. నన్ను నమ్మిన వారిని నేను రక్షించి ఎట్టి ఆపదనను తొలగింతును అని భగవానుడు చెప్పినను మనకు ధైర్యము ఉండదు. యోగక్షేమము వహామ్యహం అని నాడు స్వామి. దాన్ని నమ్ముటకు మనసు అంగీకరింపదు. మన ప్రయత్నంచే తొలగించుకోలేని శక్యము కాని ఆపద కలిగినప్పుడు ఆ మాట నమ్మక తప్పక వాని రక్షణమును అంగీకరింతము. అట్లే గోపాలుడు వర్షం నుండి తమను తాము రక్షించుకునే అవకాశము లేక తప్పనిసరి అయి స్వామి మాటలను విశ్వసించి గోవర్ధనము క్రిందకు చేరిరి. వారికి శ్రీకృష్ణుడు దర్శించుచుండుటచే ఆకలి దప్పిక తెలియలేదు. సుఖముగా ఉన్నది. వారందరినూ స్వామినే చూచుచుండిరి. కాలము కూడా వారికి తెలియలేదు. 7 రోజులు గడిచినవి. శ్రీకృష్ణుడు అడుగు కదల్చక నిలిచినాడు. ఇంద్రుడు కృష్ణుని సామర్థ్యము చూచి ఆశ్చర్యపడెను. తన పట్టుదల తగ్గినది, గర్వం తొలగినది. మేఘములను వెనుకకు మళ్లించెను. ఆకాశమున మబ్బులు తొలగినవి. సూర్యుని వెలుగు కనపడెను. గోపాలుడు ఆనందించిరి. శ్రీకృష్ణుడు ఇంకా హాయిగా బయటకు వెడులుడు అని ఆజ్ఞాపించెను. గిరిధారి మాటను అనుసరించి వారందరూ వెలికి వచ్చిరి. నీరు తగ్గిపోయినది. స్త్రీలు, బాలురు, ముసలివారు గోవులను తమ పరికరములను తోచుకొని తమ తమ స్థానములను చేరిరి. శ్రీకృష్ణ భగవానుడు హేళగా ఆ పర్వతముల క్రింద నుంచి వెలికి వచ్చి గోపాలుడితో కలిసెను. గోపాలుడు ప్రేమతో పూజించిరి. ఆనందంతో అక్షింతలు జల్లి ఆశీర్వదించిరి. యశోదారోహిణులు నంద బలరాములు కృష్ణుని కౌగలించుకుని ఆశీర్వదించిరి. ఆకాశమును దేవతలు, సిద్ధులు, గంధర్వులు, చారణులు పుష్పవర్షమును కురిపించిరి. శంఖములను, దుందుబులను మ్రోగించిరి. బలరామకృష్ణులతో కలిసి గోపాలుడు గోపికలు పాటలు పాడుకునుచు వ్రతము చేరిరి. మనకు కనపడుడు జగత్తు అంతయో వాసుదేవాత్మకము. ఆ వాసుదేవుడే సకల జగత్తుకు కారణము. ప్రళయంలో సకల పదార్థములు చరాచరములు అతనిలో చేరియుండును. అహం హి సర్వలోకానాం ప్రభవ ప్రళయస్తదా. నేనే సర్వలోకములకు ఉత్పత్తికి కారణము. అవి అన్నీ నాయందే లీనమై ఉండును అని భగవానుడు చెప్పాను. మనకు కనపడినది ప్రకృతి. ఇందు సత్వము
రజస్సు తమస్సు అను 3 గుణములు ఉండెను. ఆ ప్రకృతియే అహంకారము. ఇంద్రియములు మనసు బుద్ధి పంచభూతములు శబ్ద స్పర్శ రూప రసగంధములు మొదలగు రూపములతో మార్పు చెంది దేవతలు మనుష్యులు తిర్యక్కులు పశుపక్షాదులు స్థావరములు అను శరీరములుగా భగవత్ సంకల్పం చే ఏర్పడను. ఆ భగవానుడే జీవుల ద్వారా శరీరంలో ప్రవేశించి నడిపించుచుండును. మనము చూచుచున్న ఈ జగమంతయు ఈ 3 యొక్క కూడిక. మన ఇంద్రియములచే గ్రహించబడి ప్రకృతి దానిలో కర్మానుగుణముగా ప్రవేశించి జ్ఞానము కలవాడే కర్మానుగుణముగా సుఖ దుఃఖాలను అనుభవించు జీవుడు ఉండును. ఈ జీవునిలో పరమాత్మ ఉండును. వృక్షము అని వ్యవహరించు పదార్థము మన కంటికి కనపడుచున్నది. దాన్ని వృక్షము అని నిర్దేశించుచున్నాము. కానీ అందులో జీవుడు పరమాత్మ కూడా ఉన్నారు. వారు ఉండనిచో దీనికి ఒక ఆకారముతో పేరుతో ఉనికి లేదు. సామాన్యమైన జ్ఞానం కలవారు వృక్షము అనగానే పైనున్న ఆకారం కలదే అని అనుకుందరు. విజ్ఞానము కలవారు దానిలో చైతన్యము గల ఒక వస్తువు ఉన్నదని గుర్తింతురు. అంతకంటే విశేషమైన విజ్ఞానం కలవారు దానిలో మాత్రమే కాక సకల చేతనాచేతనములలో వ్యాపించి ఉన్న భగవత్తత్వము వృక్షంలో కూడా ఉన్నదని గుర్తింతురు. అట్టి జ్ఞానం కలవారికి వృక్షము అనే శబ్దము వినగానే లేదా వృక్షమును చూడగానే వృక్ష రూపంలోన్న ప్రకృతిలోనున్న జీవునిలో నున్న పరమాత్మ గోచరించును. వీరు పరమార్థ జ్ఞానం కలవారు. అట్టి జ్ఞానం లేనాడు ఇంద్రుడు అనగానే వజ్రం ధరించి దేవలోకంను పాలించు ఒక వ్యక్తియే గోచరమగును. కానీ పరమార్థ జ్ఞానం కలవారికి ఇంద్రుడను పేరుగల శరీరంలో ఉన్న జీవులోని పరమాత్మయే ఇంద్రుడని రూపంతో కనిపించుచున్నాడని తెలియను. ఇది జ్ఞానమునకు అభివృద్ధి. బాహ్యమైన దర్శనము కాక దానిలోని పరమాత్మ తత్వమును దర్శించేవారు తత్వదర్శులు. వీరికి శబ్దము యొక్క అర్థము పరమార్థము వరకు గోచరించును. గో అనగా శబ్దము, వర్ధనము అనగా వృద్ధి పొందుట. దీన్ని ప్రదర్శించుటయే గోవర్ధనోధరణము. పైకి కనబడి వస్తువును తెలియజేయు ప్రతి శబ్దమునకు పరమాత్మయే అర్థమని తెలియవలెను. అప్పుడు సకల పదార్థములను వాసుదేవ రూపముగా చూచి ప్రేమించగలరు. ఈ స్థితి కలిగిన వారు జ్ఞానులు. ఇంద్రుడు వర్షంనిచ్చును అని గోపాలుకు తెలియను. కానీ ఇంద్రుడను మాటకు అర్థము తెలుసు కొనున్నప్పుడు చివరి ఎల్లా వాసుదేవుడే అని తెలియదు. ఇంద్రుడను పేరుగల శరీరంలో ఉన్న జీవుల్లో ఉన్న వాసుదేవుడే వర్షముని ఇచ్చును అని అర్థము తెలియవలను. ఇంద్రుడు కాదు వర్షమునిచ్చుచున్నది ఇంద్రులోనున్న వాసుదేవుడు. మనం ఆరాధించుచున్నది ఇంద్రుడని పేరుగల శరీరంలోనున్న వాసుదేవుని అని గుర్తించవలను. ఇప్పుడు ఇంద్రయాగం యొక్క అర్థము పెరిగినది. అదే గోవర్ధనము. అదే కాపాడినది గోవర్ధనము రూపంలోనున్న పర్వతము కాదు. పర్వతములోనున్న జీవునిలోనున్న వాసుదేవుడే రక్షకుడు. మనము చేయు కర్మలనియు ఏ పేరు గల దేవతలను ఉద్దేశించి చేసేను పరమాత్మకు వాసుదేవునికే చెందును. ఈ రహస్యంను గోపాలులకు తెలియచేశాను. ఇంద్రునికి తనలో తత్వము మరుపునకు వచ్చాను. దాన్ని మరలా స్మరణకు వచ్చినట్లు చేసి తాను స్వతంత్రముగా ఉండగలవాడననుకొని వాసుదేవుని ఎందే ఆధారపడి వాసుదేవుని చేతనే ప్రవర్తింపజేయబడి వాసుదేవుని కొరకే పనిచేయవాడిని గుర్తు చేసి అహంకారము తొలగజేసెను. ఇప్పుడు మనం మాట్లాడే శబ్దములనియు వాసుదేవుని తెలియజేయునని జ్ఞానము కలుగును. ఇది ఏ గోవర్ధనము. ఈ అర్థం మనకు తెలియజేయటే గోవర్ధనోధరణము. ఈ విధముగా శ్రీకృష్ణుడు గోవర్ధనమును ధరించి గోకులంను రక్షించినాడు. గోకులం నుండి కామధేనువు ఇంద్రుడు వచ్చి ఏకాంతంలో శ్రీకృష్ణుని చేరినారు. ఇంద్రుడు శ్రీకృష్ణుని అనాధారం చేసినందుకు సిగ్గుపడినాడు. ప్రకాశించుచున్న తన కిరీటంతో శ్రీకృష్ణుని పాదంను స్పృశించి నమస్కరించినాడు. వాసుదేవుని మహిమను దర్శించి తానే దేవరాజుని మదమును వీడినాడు. చేతులు జోడించి శ్రీకృష్ణుని స్తుతించినాడు. స్వామి, మా వంటి అహంకారగ్రస్తులు అహంకారమును తొలగించుటకు నీ కర్తవ్యము కదా. జగదీశుడు అనే అహంకారముతో మాయాగ్రస్తుల మమ్మలను నీవే శాసించి మార్గంలో నడిపించుచుందువు. నీవు వసంగిన ఐశ్వర్యముతో మదించి తిని నీ విషయంన అపరాధము నడిచితిని. నీ ప్రభావము నెరుగక మూఢైతిని. చేసిన తప్పును క్షమింపుము. మరలా ఇటువంటి గర్వం నాకు కలగకుండుగాక అనుగ్రహింపుము. ఈ భూమిపై బరువైన ఆసురులను అణుచుటకు నీ పాదంలే నమ్మి ఉన్న నీ దాసులను కాపాడుటకు నీవిచుట అవతరించితివి. నీవు సాక్షాత్తు భగవానుడువు, మహాత్ముడువు. విశ్వమునంతయు శరీరం వలె ధరించి నియమించి నీ కొరకే ప్రవర్తింపజేయవాడువు. నీ ఇచ్చను అనుసరించి విశుద్ధ జ్ఞానము గల దివ్య దేహంను స్వీకరించి మనుషుల వలె ప్రవర్తించుచున్నావు. సర్వ జగత్కారణము నీవే. గోకులం నందలి గోపాలుడు చేయు యజ్ఞమును నీవు అడ్డైతి
వాని పగతో అవివేకనే వర్షించితిని. నీ అనుగ్రహంచే నా గర్వం తొలిగది, నా స్వరూపం నాకు తెలిసినది. నాలో అందరిలో ఉండు నడిపించున్నవాడు నీవే. అహంకారం కలిగినప్పుడు దాన్ని తొలగించి హితమును కలిగించు గురువు నీవే. నాకు ఆత్మవు నీవే. నీవే రక్షకుడు అని నేను శరణాగతి అడుగుచున్నాను అని ఇంద్రుడు పలికినాడు. శ్రీకృష్ణ భగవానుడు విని మేఘ గంభీర వాక్కుతో నవ్వుతూ ఇట్లు పలికినాడు. నేనే నీ యజ్ఞంను అడ్డితిని. నీకు కలిగిన ఐశ్వర్యంచే మదించి నన్ను మరచితివి. 7 రోజులు కొండ మోసి 7 వయసులో స్వామి సంపాదించిన దివ్యనామము గోవిందనామము. పరాత్పరుడైన స్వామి మనకై దిగివచ్చి కనపడని వాడు కనపడి తాను శ్రమించి మనకు రక్షణనిచ్చడి సన్నివేశము గోవిందనామముచే గోచరించును. ఈ నామమును ఉచ్చరించిన నాడు అజ్ఞానము నశించును, ఆపదలు తొలుగును. అందుచే శ్రీకృష్ణుని నామములలో గోవింద నామము విశిష్టమైనది. జై గోవింద, జై గోవింద, జై గోవింద.